వెన్నుపోటు రాజకీయం అనేది అది ఎవరి దగ్గర నుంచి వచ్చిందో ఎందుకు వచ్చిందో అనేది నిజంగా జగన్మోహన్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే వెన్నుపోటు పడిసింది ఎవరు? నువ్వు ఎంపీ అవటానికి ఎవరికి వెన్నుపోటు పడిసావు? నీ తండ్రి అధికారం అడ్డం పెట్టుకుని ఆ రోజు ఎందుకు తప్పుకున్నాడు? ఎంపీగా తప్పుకు నీకు ఎందుకు ఇచ్చారు ఆ స్థానాన్ని? మీ నాన్న భయపెట్టి మీ నాన్న ఇది చేసి నువ్వు నాకు కావాల్సిందని పట్టుబట్టి 10వ తరగతుల అక్షరాలు కూడా రాని నువ్వు 10వ తరగతి పేపర్లు దొంగతనం చేసి నువ్వు ఏంటి ఎంపీ ఎట్టయ్యవు? అది ఎన్నిపోటు అంటే. అట్లాగే నీ యొక్క సీఎం పదవి అనే ఒక ఆకాంక్షతోటి నీ తండ్రి చావుకు కారణమైన నువ్వు ఇవాళ వెన్నుపోటు గురించి మాట్లాడుతున్నావే. నీ తండ్రి శవాన్ని అక్కడ పెట్టుకుని సంతకాలు సేకరణ చేసి నువ్వు దాన్ని ఏమంటారు? అది ఎన్నిపోటు అంటే. అట్లాగే నీ యొక్క రాజ్యాధికారం కోసం నీ తల్లిని చెల్లిని వాడుకుని నువ్వు ముఖ్యమంత్రి అవడం కోసం వాడుకుని నీ తల్లిని చెల్లిని ఆహర్నిశాలు కష్టపడి తిరిగితే నువ్వు ఎప్పుడైతే ముఖ్యమంత్రి పీట ఎక్కావో తల్లిని దోసేసావు, చెల్లిని దోసేసావు. అట్లాగే ఇదే ముఖ్యమంత్రి కావడం కోసం సొంత బాబాయ్ అయిన వివేకానంద రెడ్డి గారిని చంపేసి ఏంటి గుండెపోటుని చిత్రీకరించి అబద్ధాలు చెప్పించి మీ బ్యాచ్ చేత నువ్వు ప్రచారం చేసి నువ్వు ముఖ్యమంత్రి నువ్వు అది ఎన్నిపోటు అంటే. నారా చంద్రబాబు నాయుడు గారి కాదు ఎన్నిపోటు అంటే ఏంటి? మరి ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆ ప్రెస్ మీట్ వేదికగా కర్నూలు పర్యటనలో మాట్లాడుతూ చంద్రబాబు ముసలోడు అయిపోయాడు, శాడిస్ట్లా వ్యవహరిస్తున్నారని మాట్లాడుతున్నారు. నిజంగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి గురించి మాట్లాడాల్సిన మాటలైనా, అది కూడా ఒక మాజీ ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి, ఒక రాష్ట్ర స్థాయి నాయకుడు, ఒక పార్టీ అధ్యక్షుడు ఇలాంటి మాటలు మాట్లాడడం ఎలా అనిపిస్తుంది మీకు? నువ్వు అధికారంలో ఉండగా ఏంటి మరి ఆపరేషన్ చేయించుకున్న అచ్చెన్నాయుడు గారిని అన్యాయమైన కేసు పెట్టి కారులో పోలీసు వారి జీబులో నీ అధికారం ఉపయోగించి తిప్పావే, ఊరూరు తిప్పావే. ఆయన అంత ఇబ్బంది పడి బ్లడ్ బ్లీడింగ్ అవుతున్నా కూడా ఇష్టం చేసేవే. అది శాడిజం అంటే. అట్టగా అయ్యన్న పాత్రుడు గారిని అట్టగా అర్ధరాత్రి గోడ దూకెళ్ళి అరెస్ట్ చేయించి ఏంటి అల్పానందం పొందావే. అది శాడిజం అంటే. అట్టగా ఏ తప్పు ఎరగని కొల్లు రవీంద్ర గారిని తీసుకెళ్ళి హత్య కేసు దొరికిచ్చావే. అది శాడిజం అంటే. అట్టగే నీ యొక్క ఎమ్మెల్సీ అనంతబాబు అనేవాడు ఒక దళిత బిడ్డని చంపి డోర్ డెలివరీ చేస్తే ఏంటి నువ్వు పొలమాలు వేసి నువ్వు ఊరిగింపు పెట్టించావే. అది శాడిజం అంటే. ఒక దళిత డాక్టర్ని అన్యాయంగా చంపి రోడ్డు మీద రెక్కలకి తీసి కట్టేసి ఒక మాస్క్ అడిగినందుకు నానా చిత్రహింసలు పెట్టి తాడేపల్లి ప్యాలెస్లో కూర్చుని వీడియోలో చూసుకుంటా వాళ్ళు చేసేది చూపించుకొని చూసుకుంటా అల్పానందం పొంది చూసావే. అది శాడిజం సైకోజం అంటే ఏంటి. అట్టాగే ఒక దళిత కుర్రాడిని గుండు గీయించి అవరం చేస్తే చనిపోయాడే. అది శాడిజం అంటే. నిన్నగాక నీ ప్రభుత్వం దిగువాక ముందు ఒక బీసీ బిడ్డ తన అక్కన ఏడిపిస్తానని చెప్పి అడ్డం తినేందుకు ఆ కుర్రాడిని గడ్డి బొమ్మలో తగలబెడితే ఏంటి నీ నోటమ్మటి కనీసం మానవత్వం లేకుండా నోటమ్మటి ఒక మాట రాకుండా మళ్ళీ దాని గురించి నువ్వు ఇంకో రకంగా మాట్లాడి బురదలతో మాట్లాడావే. ఆనందం పొందే ఒక పసిబిడ్డ గురించి ఆనందం పొందావే. అది శాడిజం అంటే. నువ్వు మాట్లాడబాకు జగన్మోహన్ రెడ్డి శాడిజం గురించి సైకోజం గురించి చెప్పండి. నీ అంత దుర్మార్గుడు ఇంకెవరు ఉండరు. ఇంకెప్పుడు కూడా మా బాబు గారిని అసలు శాడిజం గిరిజం అంటే మేము ఇంకా ఎక్కువ మాట్లాడతాం.